బాలగారు సుందరి, నన్ను గుర్తుపట్టేశావా? ఈ వేషంలో వచ్చినా నన్ను గుర్తుపట్టావా? మీరే కదా నేను పడిపోతుంటే సుందరి అని వచ్చి పట్టుకున్నారు. ఓహో, అలా గుర్తుపట్టావా? ఏంటి బాలగారు, ఏంటి ఈ వేషం? ఇక్కడికెలా వచ్చారు? మరేం చేయను సుందరి, నేను మామూలుగా వస్తే అత్తయ్య చూసేసి నా మీద కోప్పడుతున్నారు. గాయత్రి కూడా కసురుకుంటుంది. అందుకే ఇలా మారు వేషం వేసుకొచ్చా. ఇలా నన్ను చూసినా అత్తయ్య నన్ను గుర్తుపట్టరు, గాయత్రి కూడా గుర్తుపట్టలేదు. మీరు ఏ వేషంలో వచ్చినా నా పక్కన మీరుంటే మా అమ్మ గుర్తుపట్టినా గాయత్రి గుర్తుపట్టినా గొడవలు అయిపోతాయి. బాలగారు దయచేసి మీరు వెళ్ళిపోండి. సుందరి, అత్తయ్య గారు నన్ను గుర్తుపట్టరు. ఇందాక వాళ్ళ ముందు నుంచే నేను వచ్చాను, నన్ను గుర్తుపట్టలేదు తెలుసా? ఏం కాదు. బాలగారు ప్లీజ్ బాలగారు మీరు వెళ్ళండి, లేనిపోని గొడవలు ఎందుకు? సుందరి, నేను నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? ఇంటికి వెళ్తే నువ్వు ఉండవు కదా. కాసేపు నీతో ఉంటాను సుందరి, ప్లీజ్. కుదరదు, మీరు వెళ్ళండి. సుందరి, సుందరి ఏమనుకున్నా సరే నేను సుందరితో పాటే ఉంటాను. నేను సుందరిని ఇంప్రెస్ చేస్తాను. ఓం నమ శివాయ. పంతులు గారు, అయ్యా, నా సుందరి పేరు మీద అర్చన చేయించరా? పేరు సుందరి, గోత్రం ఏమిటి బాబు? ఆ, ఆ, పేరు సుందరి కాదు, నేను పెట్టుకున్న పేరు సుందరి, తన పేరు త్రిపుర. ఓ అలాగా, మరి గోత్రం? తెలియదు పంతులు గారు. సరే, శివుడి గోత్రం చదివి అర్చన చేస్తానులే. ఓం శివగోత్రోద్భవస్య పార్వతీ పరమేశ్వర అనుగ్రహ బాలగారు, ప్రీత్యర్థం మీరు పూజాం వెళ్ళిపోండి. కరిష్యే. హారతి తీసుకోండి. బాలగారు సుందరి, ఏంటి? కట్టుకున్న భార్యకి నుదుటి మీద కుంకుమ పెడితే చాలా మంచిదంట. సరే బాలగారు, బొట్టు పెట్టారు కదా, ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను కూడా అర్చన చేయించుకుని వెళ్ళిపోతాను. సుందరి, నేను మీ దగ్గర ఉండను కానీ కొంచెం దూరంగా ఉంటా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేదాకా దూరం నుండి చూస్తూ ఉంటా. సరే మీరు వెళ్ళండి. హ్మ్. వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నానా? ఏంటే, కడుపుతో ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? భర్తతో కలిసి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. భర్తకి భార్య ఎంత ముఖ్యమో భార్యకి భర్త కూడా అంతే ముఖ్యం గాయత్రి. ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. నీ బిడ్డ భవిష్యత్తు నీకు ముఖ్యం అయితే నీ భర్తతో నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు బతకాల్సిందే. అక్క చెప్పింది నిజమే. అనంత్ గారి విషయంలో నేను చాలా ఆవేశంగా ఆలోచించాను. తప్పు చేసింది వాళ్ళన్నయ్య. దానికి అనంత్ గారికి శిక్ష వేయటం కరెక్ట్ కాదు. గుడి నుంచి ఇంటికి వెళ్ళాక అనంత్ గారితో ఒకసారి మాట్లాడాలి.